నేషనల్ క్రష్ రష్మిక పెళ్లి ఫోటోస్ అధికారికంగా షేర్ చేసింది. మై హస్బెండ్ అంటూ ఫోటోస్ పంచుకుంది. టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. గురువారం ఉదయం తెలుగు సంప్రదాయంలో వీరిద్దరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన పెళ్లి బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. రాజస్థాన్లోని ఉదయపూర్ వేదికగా గురువారం ఉదయం 10 గంటల 10 నిమిషాలకు హిందూ సంప్రదాయం ప్రకారం వీరిద్దరి వివాహం జరిగింది. ఇరు కుటుంబాలు, సన్నిహితులు, సినీ ప్రముఖుల మధ్య ఇద్దరు 7 అడుగులు వేసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఇక ఈ సాయంత్రం మరోసారి కుటుంబ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. తాజాగా రష్మిక, విజయ్ ఇద్దరు తమ పెళ్లి ఫోటోలను అధికారికంగా షేర్ చేశారు. నా భర్తను పరిచయం చేస్తున్నానంటూ రష్మిక రాసుకొచ్చింది. హాయ్ మై లవ్స్, ఇప్పుడు మీకు నా భర్తని పరిచయం చేస్తున్నాను. మిస్టర్ విజయ్ దేవరకొండ. నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో నాకు నేర్పించిన వ్యక్తి. శాంతితో ఉండటం ఎలా ఉంటుందో నాకు చూపించిన వ్యక్తి. ప్రతిరోజు నాకు పెద్దగా కలలు కనడం ఖచ్చితంగా సరేనని, నేను ఎప్పుడు సాధించగలనని నేను ఎప్పుడు చెప్పగలిగే వ్యక్తి. ఎవరూ చూడనట్లు డాన్స్ చేయకుండా నన్ను ఎప్పుడూ ఆపని వ్యక్తి. స్నేహితులతో ప్రయాణించకుండా నన్ను ఎప్పుడూ ఆపని వ్యక్తి. ఎప్పుడు గొప్ప విషయం, నన్ను నమ్మండి. నేను ఈ వ్యక్తి గురించి ఒక పుస్తకం రాయగలను. నేను ఎప్పుడూ కలలు కన్న స్త్రీని అయ్యాను. ఎందుకంటే మీరు ఆమెను ఈరోజు ఆమెగా మార్చారు. నేను నిజంగా ఆశీర్వదించబడ్డాను. విజ్జు, నీ పట్ల నాకున్న భావాలను వర్ణించడానికి నాకు ఎప్పుడూ మాటలు లేవు. నేను ఎప్పుడూ నీకు చెబుతూనే ఉన్నాను. నేను ఎప్పుడూ కలలు కనే స్త్రీని అయ్యాను. ఎందుకంటే నువ్వు ఆమెను ఈరోజు ఆమెగా మార్చావు. నేను నిజంగా ఆశీర్వదించబడ్డాను. విజ్జు, నీ పట్ల నాకున్న భావాలను వర్ణించడానికి నాకు ఇప్పుడు మాటలు లేవు. నేను ఎప్పుడూ నీకు చెబుతూనే ఉన్నాను. కానీ అకస్మాత్తుగా నా విజయాలు, కష్టాలు, ఆనందం, విచారం, ఆనందం, జీవితం అన్నీ నీకు తెలుసు. ఇప్పుడు ప్రతిదీ చాలా అర్థవంతంగా ఉంది. ఎందుకంటే నేను నిన్ను కలిగి ఉన్నాను. అన్నింటికి సాక్ష్యం ఇస్తున్నాను. అన్నింటిలో అతిపెద్ద భాగం నేను మీ భార్యగా మారడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాను. మీ భార్యగా ఉండడానికి ఇప్పుడు పూర్తి పార్ట్ సమయం మనం కలిసి ఎప్పుడు లేనంత ఉత్తమ జీవితాన్ని గడుపుతారు. నేను నిన్ను ప్రేమిస్తున్నానంటూ రష్మిక రాసుకొచ్చింది.